హలో. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్ గారే అనుకుంటున్నారు? ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్నీ బాగా అమలు అవుతున్నాయి కదా. నెక్స్ట్ కూడా తనే వస్తే బాగుంటుంది. అంటే జగన్ గారు ఇచ్చే పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంకలో అయిపోతుందని ప్రచారం చేసిన టీడీపీ నేడు అవే పథకాలు మేము వచ్చాక ఇస్తామంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం? అదే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే గెలవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు తను చేయలేని పథకాలు ఇప్పుడు గెలవాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు కాబట్టి అవి ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. లాస్ట్ టైం ఎందుకు ఇవ్వలేకపోయాడు? సో అంటే ఆడుదాం ఆంధ్ర అని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాము. మనకు కూడా ఒక టీం అనేది ఉంటే కనుక రేపటి రోజున చెప్పుకోవడానికి మనకి ఏపీకి అనేది ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో ఆరోగ్యశ్రీపై మీ స్పందన ఏంటి? అంటే కొన్ని వాటిల్లోనే అమలు అవుతున్నాయి ఆరోగ్యశ్రీ అనేది. ఇంకా అంటే ఇప్పుడు మొన్న ఉద్దానం కిడ్నీది ఎలా చూసామో అట్లాగా ఇప్పుడు కరోనా మీద కూడా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది కొత్తగా ఒక వేరియంట్ వస్తుంది. ఆ వేరియంట్ వచ్చినప్పుడు దానికి కూడా అనేది ఒక ఆరోగ్యశ్రీలో ఒక పార్ట్ జాయిన్ చేస్తే లేనోడికి కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే 25 లక్షల వరకు ఉచిత వైద్యం పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటూ ఓకే, గుడ్, బాగానే ఉంది అంత. సో జగన్ గారు విద్యా రంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమే అంటారా? నిజమే అది. లాస్ట్ టైం ఒకప్పుడు చూసిన స్కూల్స్ కానీ ఇప్పుడు నాడు నేడుగా జరుగుతున్నది కానీ ఏదైనా అంతా ఓకే, బాగుంది. జనవరి నుంచి పెన్షన్ 3,000కి పెంచుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ మైనస్ అయింది ఎట్లా అంటే జగన్ గారికి తను హామీ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ రాగానే 3,000 పెన్షన్ చేస్తా అన్నాడు. కాకపోతే అక్కడ ఒకేసారి 3,000 పెన్షన్ చేస్తుంటే బాగుండేది. కానీ సరే మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, పరిస్థితులు రీత్యా కూడా మనం చూసుకోవాలి కాబట్టి చిన్నగా డెవలప్మెంట్ చేస్తూ వెళ్తున్నాడు. ఓకే, గుడ్. టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? చెప్పలేం. దానికి మనం చెప్పాలంటే కనుక ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఒక మాస్ లీడరు. తన వ్యూహం ఎలా ఉండిద్ది అనేది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఎవరు ఆలోచించలేరు అనమాట. ముందు ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు? జగనే. మళ్ళీ సీట్స్ తగ్గచ్చేమో కానీ అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్ ఫామ్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్కు ఓడించగలవా? లేవు. అదే ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు? ఎక్సలెంట్. నెక్స్ట్ అంటే వై నాట్ 175 అంటున్నారు కదా, వస్తాయంటారు? 170 రావు. కాకపోతే గవర్నమెంట్ ఫార్మేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ.